సమీర్ ఏబిసిడి చెప్పు. సో నాన్ చూడండి, బయట బ్రెడ్కి మన ఇంట్లో చేసింది ఏమీ డిఫరెన్స్ లేదు. ఒకసారి చూస్తే చూడండి ఎంత మెత్తగా ఉందో చూడండి బ్రెడ్. హాయ్ అండి, వెల్కమ్ టు సంయాన్ కథలు. అగైన్ ఒక బ్యూటిఫుల్ వాక్తో మీ ముందరికి వచ్చానండి. 2 బ్యూటిఫుల్ రెసిపీస్ షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. అదేంటి అంటే గార్లిక్ బటర్ నాన్, అలాగే బటర్ పన్నీర్ మసాలా అనమాట. ఈ రెండు కూడా చాలా ఈజీగా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్తో మీరు ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను వాళ్ళు చూపించిపోతున్నాను అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. మీ ఇంట్లో అవెన్ లేకపోయినా, ఈస్ట్ లేకపోయినా పర్వాలేదండి. ఏమీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే చేయబోతున్నాను అనమాట. వాళ్ళు తందూర్లో చేస్తారు, ఆ తందూర్ లేకుండా కూడా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్ సేమ్గా వస్తుంది. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో నేను దానికైతే డో మిక్స్ చేయడానికి ఇది వాడుతున్నానండి. ఇది స్టాండ్ మిక్సర్ అంటారనమాట. ఫిమాయ్ కంపెనీ వాడుతున్నాను నేను. సో ఇందులో నాకు డో మిక్స్ చేసుకోవడంతో పాటు కుకీస్ చేసుకోవచ్చు, కుకీ మిక్స్, సాలెడ్ మిక్స్ చేసుకునేది ఇచ్చాడు. 3 హుక్స్ ఇచ్చాడండి. ఆర్ ఎల్స్ కేక్ మిక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను గార్లిక్ బటర్ నాన్ చేస్తున్నాను. నార్మల్ నాన్, ప్లెయిన్ నాన్ ఆర్ ఎనీ నాన్కైనా ఇదే రెసిపీ అనమాట. మీరు ఈస్ట్ వాడతారంటే అదొక పద్ధతి అండి. ఈస్ట్ లేదు, మనకి మంచి ఈస్ట్ దొరుకుతుందా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ లేకుండా, ఈస్ట్ లేకుండా చేసుకునే పద్ధతి ఇంకోటి అనమాట. సో నేను రెండు మెన్షన్ చేస్తాను, బట్ నేను ఈరోజు వితౌట్ ఈస్ట్ చేస్తున్నాను. సో నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈరోజు 4 కప్స్ ఆఫ్ మైదా తీసుకుంటున్నానండి. మీరు హెల్త్ కాన్షియస్ అంటే మీరు ఈ ప్లేస్లో మీరు వీట్ ఫ్లవర్, గోధుమ పిండి కూడా రిప్లేస్ చేసుకోండి. అది మీ చాయిస్ అనమాట, మీరు ఎలా అయినా మార్చుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే అలిసన్స్ వాడండి, చాలా బాగుంది మైదా. ప్లెయిన్ ఫ్లవర్, నార్మల్ మైదా అయినా పర్వాలేదు. నాకెందుకు ఇది బెటర్ క్వాలిటీ అనిపించింది అనమాట. సో నేను ఒక 4 కప్స్ మెజర్మెంట్కి చెప్తున్నాను ఈరోజు. సో 4 కప్స్ ఆఫ్ మైదా. సో ఈ డో మీకు మిగిలిపోతే తర్వాత రోజు కూడా చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఈస్ట్ బదులు రిప్లేస్ చేసుకున్న ఐటమ్స్ ఈ రెండు అనమాట. బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్, ఈ రెండు ఉండాలండి. మీరు ఈస్ట్ ఉంది, మీకు ఈస్ట్తో చేసుకోవాలి అనుకుంటే 4 కప్స్కి 1 బిగ్ స్పూన్ ఆఫ్ ఈస్ట్ అనమాట. దాన్ని ముందరగా షుగర్ వాటర్లో వేసి, కొంచెం లూక్ వామ్ వాటర్ అనమాట. చల్ల వాటర్లో అయితే అది ఈస్ట్ యాక్టివేట్ అవ్వదు. లూక్ వామ్ వాటర్లో ఒక 1/2 అవర్ టు 1 అవర్ అది యాక్టివేట్ అయ్యే వరకు ఉంచాలన్నమాట. 1 స్పూన్ ఈస్ట్, 1 స్పూన్ షుగర్, ఆఫ్టర్ దట్ 1/2 కప్ వాటర్, లూక్ వామ్ వాటర్తో పెట్టి అది యాక్టివేట్ అయిన తర్వాత వాడుకోవాలండి. సో అది లేదు అంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. సో 4 కప్స్కి 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అనమాట. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 టీ స్పూన్ షుగర్. బటర్ కానీ ఆయిల్ కానీ అది మీ ప్రిఫరెన్స్ అండి. నేను బటర్ వేస్తున్నాను ఇక్కడ. బటర్ 2 టీ స్పూన్స్. ఏ మెజరింగ్ కప్తో అయితే తీసుకున్నారో మైదా, సో 4 కప్స్ మైదాకి 1 ఫుల్ కప్ పెరిగేసుకోవాలండి. నాన్ బాగా వస్తుంది అనమాట. సో అది కూడా కంపల్సరీ వేసుకోవాలి. సో ఈ కప్తోనే ఆల్మోస్ట్ 1.5 కప్ అలా పడుతుందండి వాటర్. బట్ ఎట్ ఎ టైం వాటర్ వేసుకోవద్దు. మీరు డో మిక్స్ అవుతుండగా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఆర్ ఎల్స్ పాలన్నా వేసుకోవచ్చు, నీళ్ళన్నా వేసుకోవచ్చు అనమాట. అది మీ విష్. బట్ ఒకవేళ చేతితో చేసుకున్న వాళ్ళైతే బాగా ఇవంతా ప్రాసెస్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా మసాజ్ చేయాలండి. మసాజ్లోనే వస్తుంది మీకు సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది కదా మనకి నాన్ తింటే బ్రెడ్లా. సో అది రావాలంటే మీరు ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా వస్తుంది. సో నేను ఇదైతే ఈరోజు ఈ మిక్సర్లో పెడుతున్నాను కదా. ఇది మన మిక్సీ లాగే ఒకటి ఉంటుంది అనమాట కింద, అందులో కరెక్ట్గా వెళ్ళాలి, రాకపోతే కష్టం, పెట్టలేము మనం. ఆఫ్టర్ దట్ క్లోజ్ చేసుకో. సో మనకి కుకీస్, కేక్ ఇలాంటి వాటికి అయితే హై ప్రెషర్ వాడాలి, కానీ డో మిక్స్కి అయితే అవసరం లేదండి. సో మ్యాక్సిమం 2 to 4 సరిపోతుంది అనమాట. సో నెమ్మదిగానే మిక్స్ అవ్వాలి.
గుడ్ బాయ్. థ్యాంక్ యూ సమ్యాన్. డో అయితే చాలా సాఫ్ట్గా చేసింది, చాలా బాగా చేసింది. చూడండి, ఎప్పుడు నాన్కి ఇలా ఇలా అంటే మనకి అది పైకి రావాలన్నమాట, అది కన్సిస్టెన్సీ. సో నాన్ అయితే డో మిక్స్ అయితే అయిపోయింది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్లో ఉండాలి. ఈలోగా మనం కర్రీ చేసేసుకుందాం. ఇది హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఉండేటప్పటికి మనకి పైన ఎండిపోతుందండి పార్ట్. సో అలా ఎండిపోకుండా మనం ఏం చేసుకోవాలంటే బటర్ ఆర్ ఆయిల్తో బ్రషింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చిందండి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అంటే చపాతీ మిక్స్ చేయడం కూడా ఒక ఆర్ట్ అనమాట. అది సరిగ్గా చేయకపోతే చపాతీ గట్టిగా రావడం ఇలా ఉంటుంది అనమాట. పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కానీ, వర్కింగ్ ఉమెన్కి కానీ ప్రోడక్ట్ ఒక టైం వాడుకోవచ్చు. మనం చక్కగా ఇది మనం ఇడ్లీ పిండి దోశ పిండి లాగా అందులో వేసేసి మనం కర్రీ చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ పిండి మీరు కలుపుకుంటా కూర్చునే లోపు మీరు టైం అయిపోతుంది కదా, దాని బదులు ఏంటంటే మీరు పిండి ఇలా ఇందులో వేసేస్తారు, పక్కన కర్రీ చేసేసుకుంటే రెండు ఒకే టైంలో అయిపోతాయి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూడండి, నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. బటర్ చికెన్ బటర్ పన్నీర్ మసాలా ఏంటి అంటే బేస్ వచ్చి సిల్కీగా ఉండాలండి మనకి, అదే అనమాట టెక్స్చర్. మీకు మీరు రెస్టారెంట్లో తిన్నా ఎక్కడ తిన్నా, సో ఆ టెక్స్చర్ రావాలి అంటే మనం ఆనియన్ టమాటో ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ కొట్టాలన్నమాట. అప్పుడు మనకు ఆ టెక్స్చర్ వస్తుంది. రాకపోతే నార్మల్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటోస్ అన్నీ పోపులో వేసి తాలింపులో వేసి మనం చేసుకున్నాం అంటే చంక్స్ ఉంటాయన్నమాట. అది మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ రాదు. ఇది ఒక్క స్టెప్ మట్టుకు కొంచెం హార్డ్ స్టెప్, మిక్సీ కొట్టుకోవాలి. మిగతాదంతా కూడా చాలా ఈజీ అనమాట. సో నేను ఇప్పుడు అదే ఫ్రై చేసి మిక్సీ చేసుకోవడానికి చూస్తాను. సో ఫస్ట్ ఆయిల్తోనే చేస్తానండి, నెక్స్ట్ తాలింపు వేసినప్పుడు బటర్తో చేస్తాను. కానీ ఇక్కడైతే ఎక్కువ బటర్ అయిపోయినా సరే వెగట్ వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఆయిల్లో ఆనియన్, పుదీనా, కొంచెం క్యాజూ నట్స్, టమాటో, ఒక లవంగం, ఒక ఇలాచి, ఒక చెక్క అనమాట, అది వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బ్రౌన్గా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలండి. గార్లిక్ నాన్తో బెస్ట్ కాంబినేషన్ వచ్చి అయితే బటర్ చికెన్ ఆర్ బటర్ పన్నీర్ మసాలా అనమాట. సో ఇప్పుడు అంతా పూజలు కదా, దసరా, దివాళీ ఇవన్నీ టైంలో, సో నేనైతే వెజిటేరియన్ పిక్ చేసుకున్నాను అనమాట. దట్టు వెజిటేరియన్ నేను ఎప్పుడు చూపించలేదండి. సో పన్నీర్తో చేస్తున్నాను అనమాట. ఇందులో కావాలంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. సో పండుగ వచ్చేస్తున్నాయి, దసరా, దివాళీ, అలాగే సమ్యాన్ది ఒక అకేషన్ ఉందన్నమాట, అక్షరాభ్యాసం దసరా రోజు. సో అది కూడా క్యాప్చర్ చేసి మీకు పెడతాను. పండగ అంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి, చిన్నప్పుడు ఎప్పుడు కూడా దసరాకి పండక్కి అనమాట, ఇంకా ఇయర్లో ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా మటుకు ఈ రెండు వీటికి వెళ్ళిపోయేవాళ్ళం. హాలిడేస్ ఇవ్వగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చి విజయనగరం జిల్లా సాలూరు అనమాట. ఎవరైనా మన ఛానల్ సాలూరు నుంచి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో సాలూరులో నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయండి. మా మావయ్య, పెద్దమ్మ, పిన్ని అందరూ ఉన్నారనమాట. సో ఇప్పుడు కూడా చాలా రోజులు అయింది, 15 years అయింది నేను వెళ్ళి సాలూరు వెళ్ళి. బట్ స్టిల్ నాకు మంచి మెమరీస్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఇండియా వెళ్ళిన పెద్దమ్మ, మా పిన్ని, లక్ష్మీ పిన్ని, పెద్దమ్మ వస్తారనమాట. చాలా ఐటమ్స్ తీసుకొని వస్తారు వాళ్ళు. సాలూరులో చాలా స్పెషల్ ఉంటాయి కదండి, కోవా గచ్చకాయ కాదు, కొబ్బరి కోవా, లోపల కొబ్బరికాయ ఉండి పైన కోవా. మా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు ఇప్పుడు కూడా చేసుకొని తీసుకొస్తారు. అలాగే వేరుశెనగ గుండలు, చెగోడీలు, జంతికలు చాలా ఇష్టం. అక్కడి నుంచి వచ్చిన జంతికలు, చెగోడీలు అయితే చైతన్యకు కూడా చాలా ఇష్టం అనమాట. స్పైసీగా ఇంట్లో చేస్తారండి మా పిన్ని, పెద్దమ్మ వాళ్ళు, చాలా బాగుంటాయి అనమాట. సో పండుగ అంటే నాకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుంది. ఇప్పుడు పెద్ద అయిపోయాం. సో ఇప్పుడు వెళ్ళి 15 ఏళ్ళు అయ్యి ఉంటుంది నేను వెళ్ళి. ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత వెళ్ళలేదు, అసలు ఇంటర్ నుంచి వెళ్ళలేదనమాట. సో ఎవరైనా సాలూరు నుంచి మీరు చూస్తున్నారు అంటే ప్లీజ్ లైక్ చేయండి. సో నేను వేసుకున్న డ్రెస్ చూస్తున్నారు కదండి, కాటన్ డ్రెస్ అనమాట. క్యాజువల్ వేర్, నార్మల్గా మెత్తగా ఉండే డ్రెస్సులు ఇలా తీసుకోవాలి అనుకుంటే నేను చాలా వెబ్సైట్స్ చూశానండి. శిల్ప అని, వాళ్ళు హ్యాండిల్కు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. 800 to 1500 లోపే ఉన్నాయి అన్నీ. సో ఏంటి ఎంత తక్కువకి బాగుంటాయా అని ఆర్డర్ చేసుకున్నాను, బాగున్నాయండి. సో ఎవరికైనా క్యాజువల్ డ్రెస్సెస్, నార్మల్ డ్రెస్సెస్ క్వాలిటీ బాగుంది, అలాగే క్లాత్ కూడా చాలా బాగుందనమాట. సో ఎవరికైనా ఉపయోగపడితే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చిన్న స్టిక్, ఒక్క ఇలాచి కొంచెం కొట్టుకొని వేయండి, పేలుతుంది అనమాట మొహన్ మీకు వచ్చి. అలాగే 2 లవంగాలు. తాలింపు వేసుకుంటాం కదా, పేస్ట్ అంతా అయిపోయాక అప్పుడైనా వేసుకోవచ్చు. బట్ అదేంటంటే మా ఇంట్లో ఇష్టం ఉండదు అనమాట, చైతన్య తినడు. సో కూరలు వచ్చినప్పుడు నోటికి తగిలితే మంచి ఫీలింగ్ ఉండదని చెప్పి, సో అందుకే నేను ఇలా మిక్సీ బ్లెండ్లో వేసుకుంటాను అనమాట. క్యాజూ నట్స్, సిల్కీ టెక్స్చర్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈ జీడిపప్పుల వల్ల కూడా. అలాగే నేను ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తానండి. సో క్రీమ్ కూడా ఉండాలి.
ఆఫ్టర్ దట్ కొంచెం పుదీనా ఫ్లేవర్ ఎక్కువ వద్దు, కొంచెమే, బట్ బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ కూడా. ఆనియన్స్, కొంచెం జనరస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీస్కి ఏంటంటే ఇలాంటి ఎప్పుడు అకేషనల్గా చేసుకున్న కర్రీస్ కాబట్టి ఆయిల్ లేకపోతే బాగోదండి, ఆయిల్ ఉండాలన్నమాట. సో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల తెలుసు కదా మీలో అందరికీ కూడా, కొంచెం ఈజీగా కుక్ అయిపోద్ది అనమాట, ఫ్రై అవుతుంది. మంచిగా ఆనియన్స్ వేగిన తర్వాత బ్రౌన్గా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఆఫ్టర్ దట్ టమాటోస్, ఈ 3 కలిసి బ్లెండ్ అయ్యి చక్కగా ఇక్కడే గుజ్జులా తయారవ్వాలన్నమాట ఫ్రై చేసేది. అప్పుడు మనం మిక్సీ కొట్టుకోవాలండి. కొంచెం సగం కుక్ అయింది వద్దు, అలా కాదు. ఇది కూడా కీ పాయింట్, సిల్కీ టెక్స్చర్ రావాలంటే ఆనియన్ టమాటో బేస్ కూడా ప్రాపర్గా బ్రౌన్గా కుక్ అయిపోయి మంచి రా స్మెల్ అంతా అయిపోయి చేస్తే బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో ఆఫ్టర్ దట్ ఈ బ్లెండ్ చేసేస్తే ప్రాసెస్ ఏమీ లేదండి, అన్నీ కలిపి మిక్స్ చేయడం అనమాట. ఈ మిక్చర్ అలాగే కొన్ని మసాలాస్ అంతే బ్లెండ్ చేయడం, అంత ఈజీగానే అయిపోతుంది. నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నారండి ఈరోజు. సో పన్నీర్ బటర్లో ఫ్రై చేస్తే బాగుంటుంది కదా, సో నేను అది వేరే పాన్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఈ పాన్లోనే ఫ్రై చేయొచ్చు, బట్ నేను మర్చిపోయాను అనమాట. మీరు సేవ్ చేయొచ్చు అనమాట అక్కడ కూడా ప్యాన్. ఇది మనకి ఎలా అంటే మన ఇంట్లో తినేవాళ్ళు పీసెస్ బట్టి, ఎంతమందికి వండుతున్నామో దాన్ని బట్టి మనం చాప్ పెట్టుకోవడమే, కట్ చేసుకోవడమే. కొందరైతే ఇలా చాలా పెద్ద చంక్స్ వేస్తారు, కొందరు చిన్నగా వేస్తారు, కొందరు పెద్దగా వేస్తారు. అది ఎవరింట్లో వాళ్ళు బట్టి అనమాట. రీసెంట్గా పెట్టిన బతుకమ్మ వీడియో చూసారా అండి? చూడకపోతే ఒకసారి చూడండి, చాలా కష్టపడి తీసాం, చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా. అసలు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది క్లియర్గా క్యాప్చర్ చేసాం అనుకుంటున్నాను. ఒకసారి చూడకపోతే చూడండి, అందులో మేము చాలా ఎఫర్ట్ పెట్టి చేసాం అనమాట. అలాగే మనకి నెక్స్ట్ ఇంకా లండన్లో ఇలాంటి మంచి ఈవెంట్స్ ఏమైనా సరే కవర్ చేయడానికి రెడీగా ఉన్నామండి. అలాగే ఫ్యూచర్లో సంక్రాంతికి కూడా గోదావరి సంబరాలను చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు, ఇలాగే బతుకమ్మలాగే. అల్టిమేట్గా అది కూడా మాకు వింటర్ లాక్డౌన్ అంటున్నారు. ఓకే, అలా జస్ట్ లేకపోతే కనుక వాళ్ళు చేస్తే మంచిగా క్యాప్చర్ చేసుకుందాం. అది కూడా మన మెమరీ అంతా కూడా అసలు ఇక్కడ గోదావరి సంబరాలు ఎలా జరుగుతాయి, తెలంగాణ సంబరాలు చూసారు కదా, అలాగే గోదావరి సంబరాలు కూడా ఎలా జరుగుతాయో చూద్దాం అసలు. సో బటర్ వేస్తున్నాను నేను. పన్నీర్ కర్రీస్, ఇలాంటి నార్త్ ఇండియన్ కర్రీస్కి జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ మసాలాస్ కానీ ఎక్కువ ఉండకూడదండి, డామినేట్ చేసినట్టుగా. సో కొంచెమే వేసుకుంటున్నాను, 1 టీ స్పూన్ అనుకోండి అంతే. దాంతోపాటు టమాటోస్ కూడా వేసేస్తున్నాను, ఇవి 3 టమాటోస్. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి, ఎక్కువ మందికి కర్రీ సర్వ్ చేయాలి అనుకుంటే పచ్చి కొబ్బరి, అలాగే కొన్ని క్యాజూ నట్స్, కొన్ని గసగసాలు, ఈ 3 బాయిల్ చేసి పేస్ట్ కొట్టుకోవాలి. కొబ్బరికాయ బాయిల్ చేయక్కర్లేదు. ఇది గసగసాలు మటుకు బాయిల్ చేస్తే మీకు ఈజీగా పేస్ట్ అవుతుంది అనమాట. సో ఆ 3 కలిపిన పేస్ట్ చేస్తే మీకు గ్రేవీ ఎక్కువ వచ్చేస్తుందండి. అలాగే టెక్స్చర్ కూడా బాగుంటుంది, మీకు కమ్మగా వస్తుంది అనమాట. సో మీకు ఇన్ కేస్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయి, పెద్దగా పోర్షన్ చేయాలి అంటే గ్రేవీ పోర్షన్కి అది వేసుకోండి, అంతేగాని టమాటోస్ ఓవర్లోడ్ చేయొద్దు. సో పన్నీర్కి గ్రేవీ రెడీ అవుతుంది కదండి, అది సిమ్లో కుక్ అవ్వాలి. ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. సో ఈలోగా నేను నాన్కి చేసేస్తాను అనమాట. నాన్స్ రెడీ చేసి పెట్టుకుంటాను. ఈలోగా ఇది గ్రేవీ అవ్వాలి, చల్లారాలి, మిక్సీ కొట్టాలి. సో ఈ ప్రాసెస్లో నేను నాన్స్ తయారు చేస్తే నాకు కర్రీ అయ్యేటప్పటికి నాకు నాన్స్ రెడీ అయిపోతాయి అనమాట. సో నాన్స్కి చేయడానికి అవెన్ లేకుండా చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. అవెన్ లేకుండా ఎలా చేసుకోవచ్చు అంటే, మీరు 2 స్టీల్ ప్యాన్ ఆర్ ఎల్స్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్, నాన్ స్టిక్ వాడకూడదు. ఈ 2 ప్యాన్స్ మీ దగ్గర ఐదర్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఆర్ నార్మల్ స్టీల్ ప్యాన్ అన్నా ఉండాలి. నేనైతే ఈరోజు క్యాస్ట్ ఐరన్ ప్యాన్ వాడుతున్నానండి. అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను మీకు. చాలా బాగా కలిపిందండి. మన నేనైతే చేతితో ఎంత బాగా కలపను, చాలా బాగుందన్నమాట. పిజ్జా డోస్ అవి చాలా బాగా వస్తాయి. సో చేసుకోవడమే మామూలుగా. పిండి వేయకుండా వేసుకోవడానికి ట్రై చేయండి, కుదరట్లేదు అంటే వేసుకోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ ప్యాన్ స్టవ్ మీద పెట్టాను, బట్ సిమ్లో పెట్టండి, ప్రీహీట్ అవుతుంది అనమాట. సో క్లియర్గా చూడండి. సో యూజువల్గా వేసుకోవడానికి ట్రై చేయొద్దు, పిండి లేకుండా చేసుకోవడానికి ట్రై చేయండి. అంటుకుపోతుంది బాగా అంటే, నేను చెప్పాను కదా మీకు కన్సిస్టెన్సీ ఇలా అంటే పైకి రావాలి అని. ఆ కన్సిస్టెన్సీ ఉంటే మీకు అంటుకోదు పిండి.
చాలు, నాకు ఓవెల్ వస్తే చాలు. కలోంజీ సీడ్స్ అని దొరుకుతాయి అనమాట, ఆనియన్ సీడ్స్. అవి 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 ఆ ఫ్లేవర్ ఇస్తూ ఉంటే అది వేసుకోండి. బ్లాక్ సెస్మీ అంటే నల్ల నువ్వులు అనమాట, అవి కూడా బాగుంటాయి. సో యూజువల్గా నాకు అది ఇష్టం అనమాట. మన రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా నువ్వులు కనిపిస్తాయి కదా, సో నేను బ్లాక్ నువ్వులు వేసుకున్నాను. కొరియాండర్, ఆఫ్టర్ దట్ గార్లిక్, ఈ 3 వేసుకోవాలన్నమాట. ఓకే, ఫైనలీ చాప్ చేసిన గార్లిక్. ఓకే, ఈ ప్లేస్లోనే కొరియాండర్ కూడా వేసుకోవాలి ఇక్కడ. సో నా దగ్గర వాళ్ళు కొరియాండర్ లేదు కాబట్టి స్కిప్ చేశాను. ఇవి వేసిన తర్వాత ఒకసారి రోల్ చేయండి, అవి అందులోకి స్టిక్ అయిపోవాలి. ఓకే, సో మీకు బయటకు వచ్చే అవకాశం ఎక్కడా లేదనమాట, చక్కగా స్టిక్ అయిపోయి ఉంటాయి. సో వాటర్ ఇలా అద్దాలి ఫుల్గా. ఓకే, ఈ వాటర్ వేసిన వైపు పాన్ మీద పెట్టండి, ప్రెస్ చేయండి, దానికి అద్దుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి బబుల్స్ పైకి వచ్చే వరకు. అంటే దాని మీనింగ్ ఏంటంటే పై వరకు కుక్ అయింది అని అర్థం అనమాట. కార్నర్స్ చూడండి బబుల్స్ పైకి వస్తున్నాయి, సో కొంచెం పైకి ఉబ్బుతుంది అనమాట. సో ఆ టైంలో మనం అయిపోయిందని అర్థం అనమాట. సో ఇప్పుడు ఫ్లేమ్ హై పెట్టుకోండి, తవా పెట్టి సో నేను ఆనియన్, క్యాజూ నట్, టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాను కదండి. చల్లారాక మిక్సీ బ్లెండ్ చేసుకున్నాను అనమాట. సాఫ్ట్ పేస్ట్ చేసుకోవాలి. సో సాఫ్ట్ పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ యూస్ చేసి బటర్ వేయండి, జనరస్ అమౌంట్ బటర్. దెన్ నాట్ టూ మచ్, 2 బిగ్ స్పూన్స్ వేయండి. ఆఫ్టర్ దట్ మనకు సరిపోకపోతే కొంచెం ఆయిల్ వేయాలన్నమాట, అంతకు మించి బటర్ వేయద్దు. ఆయిల్ వేసిన తర్వాత అందులో హైజీరా వేయండి, దానికి మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో అది వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ మొత్తం అందులో తీసుకొచ్చి వేయండి. ఇది ఆల్రెడీ వేగిందే కాబట్టి మీకు ఎక్కువ టైం పట్టదు వేగడానికి. బట్ అందులో కారం, ధనియా జీరా పౌడర్, ఇంట్లో వేసుకున్న గరం మసాలా వేసి ఒక్కసారి ఫ్రై చేయడానికి ట్రై చేయండి. ఇలాగా ఒకసారి వెంటనే వచ్చేస్తుంది, ఇది ఆయిల్ పక్కకు వచ్చేస్తుంది. అప్పుడు మీకు కావాల్సినంత వాటర్ వేసుకొని స్పైస్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకొని, అంటే కారం సరిపోయిందా, ట్యాంగినెస్ బాగుందా, ఎంత బాగుందో లేదో చూసుకొని అప్పుడు పన్నీర్ ముక్కలు వేసేస్తే అయిపోతుంది అనమాట. సో నేను ABCD చెప్పు. P Q T W X. Wait. Now I know my ABC. గ్రేవీ అయితే అయిపోయిందండి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, చక్కగా గ్రేవీ బయటకు మొత్తం అంతా ప్యాన్ వదిలేసి బయటకు వచ్చేస్తుంది, ఆయిల్ కూడా వదిలేస్తుంది. సో ఈ టైంలో వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ గ్రేవీ మనకు కావాల్సినట్టు కన్సిస్టెన్సీ బాగా తిక్కొద్దు, ఎందుకంటే అందులో క్రీమ్ కూడా వేస్తాం. చల్లారేక బాగా గట్టిగా అయిపోతుంది అనమాట, కొంచెం ఇప్పుడు జారుగానే ఉండాలి. సో నేను ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. 1 స్పూన్, 1 బిగ్ స్పూన్ చూస్తాను, సరిపోతే మళ్ళీ వేస్తాను అనమాట. డబుల్ క్రీమ్. ఇప్పుడు సిల్కీ టెక్స్చర్ వస్తుందండి దీనికి క్రీమ్తో. ఆల్రెడీ గ్రేవీ కూడా చాలా సిల్కీగా ఉంటుంది. బట్ ఈ గ్రేవీకి ఏంటంటే మనకి క్రీమ్ పడితేనే బాగుంటుంది అనమాట. ఇందులో క్రీమ్ వేసాక కూడా కొంచెం 1 టీ స్పూన్ షుగర్ అనే వేయాలి, లేకపోతే 1 టీ స్పూన్ కెచప్ అనే వేయాలన్నమాట. అది మస్ట్ అండ్ షుడ్. మీరు షుగర్ వేయడం వల్ల తీగా ఉంటుందని కాదు, అదంతా బ్లెండ్ అంతా కూడా కరెక్ట్గా కాంబినేషన్ బాగుంటుంది అనమాట. స్వీట్ వేస్తే కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. సో అది కీ స్టెప్పే, ఖచ్చితంగా షుగర్ వేయాలి. సో కొంచెం వాటర్ వేయాలి అది ఉడకడానికి. అండ్ దెన్ పన్నీర్ ముక్కలు వేస్తాం. సో ఇంత ఫ్లేవర్ అంతా కూడా దానికి పట్టాలంటే ఒక 5 to 6 minutes ఉడకాలంటే కొంచెం వాటర్ ఉండాలన్నమాట. సో కొంచెం వాటర్ వేసి పన్నీర్ ముక్కలు వేసేద్దాం. సో చూడండి అసలు మీకు ఎంత సిల్కీగా వచ్చిందో, బికాజ్ మనం అంతా కూడా
మంచిగా బ్రౌన్గా ఫ్రై చేసి ఆనియన్ అంతా మిక్స్ బ్లెండ్ చేసాము. అది ఇంకో పాయింట్ ఏంటంటే మనం మంచిగా ఫ్రెష్ క్రీమ్ వేసాం. సో నార్మల్గా తాలింపు పెట్టుకొని అది మీరు బ్లెండ్ చేయకపోతే మీకు ఈ టెక్స్చర్ రాదు. సిల్కీ టెక్స్చర్లోనే మనకు ఆ టేస్ట్ వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా అది చేసుకోగలిగితే చేసుకోండి. అది చేసుకోవడం వల్ల మీకు గ్రేవీ బాగుంటుంది అనమాట, సిల్కీగా. కర్రీ అయిపోయింది, నాన్స్ కూడా అయిపోయింది. సో సర్వింగ్ డౌల్లో డిష్ అవుట్ చేసుకొని సో టేస్ట్ చూస్తే అసలు ఎలా ఉందో చెప్తాను. సో నాన్ చూడండి, బయట బ్రెడ్కి మన ఇంట్లో చేసింది ఏమీ డిఫరెన్స్ లేదు. ఒకసారి చూస్తే చూడండి ఎంత మెత్తగా ఉందో చూడండి బ్రెడ్. అసలు చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా. అసలు ఒకసారి మీరు ఇది ట్రై చేయాలి ఖచ్చితంగా. వెరీ ఈజీ అనమాట. అసలు అవెన్ లేదు, ఈస్ట్ లేదు, ఇవన్నీ ఏం అక్కర్లేదు, మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. మా ఆయనకి ఇష్టమైన కాంబినేషన్ అనమాట, పన్నీర్ అండ్ నాన్ అనమాట. చాలా బాగుందండి. సో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మంచి రెసిపీస్ షేర్ చేస్తాను అనుకుంటున్నానండి. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్కి. ఇలాంటి మంచి వీడియోస్తో ఎన్నో చూడొచ్చు.